అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా రసం ఏ విధంగా చేసుకోవాలి అనేది మీతో నేను షేర్ చేయబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 మీడియం సైజ్ టమాటా, అలాగే చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక సెరవలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాది కూడా మరి కాసిన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న క్రమంలోనే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఫ్రైడ్ ధనియా జీలకర్ర పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రసం పౌడర్ని కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన ఉంచుకొని పోపు అనేది పెట్టుకోవాలి. పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక మూకుడులో ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసుకొని వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను రసంలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 మినిట్స్ పాటు మరిగించుకుంటే మన రసం అనేది రెడీ అవుతుందండి. ఈ రసం చాలా హెల్తీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నమ్మి ట్రై చేయండి. మీరు చాలా రకాలుగా కూడా ట్రై చేసి ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.